Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream until I హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అసలుకి ఎప్పుడు ట్రై చేస్తున్నాను అనమాట టమాటా పచ్చడి చేయడం. అంటే మామూలుగా మనం టమాటా పచ్చళ్ళు అవన్నీ చేస్తాం కదా, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా. అండ్ మమ్మీ ఎప్పుడు చేస్తుంటుంది, అలా ట్రై చేద్దాం అన్నట్టుగా మమ్మీని ముందే రెసిపీ అడిగాను. మొత్తం అయితే చెప్పిందనమాట. ఇంకా మనకి సమ్మర్ అయితే ఇక్కడ మాకు టమాటాలు చాలా తక్కువ దొరుకుతాయి. అండ్ చాలా యమ్మీగా ఉంటాయి అన్నమాట. టేస్ట్ మాత్రం అసలుకి అన్ని పండువి అండ్ చాలా యమ్మీగా ఉంటుంది. సరే ట్రై చేద్దాం కదా అన్నట్టుగానే ఇంకా ఒక 2 కేజీలు టమాటాలు తీసుకుంటే నేను దాంట్లో సగమే తీసుకుని అయితే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం చేయడం కదా, ఒకవేళ అటు ఇటుగా అయింది అంటే మొత్తం అంతా వేస్ట్ అయింది అన్నట్టుగానే ఇంకా 1 కిలో టమాటాలు అయితే తీసుకున్నాను అనమాట. తీసుకుని మామూలుగా టమాటా పచ్చడికి ఎలా మగ్గబెడతామో అట్లా వాటర్ లేకుండా ఫుల్ మగ్గబెట్టాలి. టమాటాలని లైట్గా ఆయిల్ ఇంకా పసుపు వేసేసేసి, అది చాలా టైం టేకింగ్ అసలుకి. అది అంత ఎక్కువ క్వాంటిటీ తీసుకునేటప్పటికి అది అయ్యేటప్పుడు చాలా టైం పట్టింది. అండ్ మధ్యలో నేను కలుపుతూ ఉండాలి, మళ్ళీ పిల్లల్ని చూడాలి, కొంచెం టైం అయితే తీసుకుంది. కిలో టమాటాకి 100 గ్రామ్స్ చింతపండు, ఇంకా 50 గ్రామ్స్ కారం, ఉప్పు మనకి తగినంత, అంటే మనకు సరిపడా. మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రయారిటీ ఉంటుంది కదా, నేనైతే ఇంట్లో వాళ్ళకి సరిపడగా వేసుకున్నాను అనమాట. ఇంకా ఇవన్నీ కలుపుకొని మిక్సీ చేసుకుని లాస్ట్కి తాలింపు పెట్టుకోవడం. ఎంత చాలా ఈజీ ప్రాసెస్. కాకపోతే ఏంటంటే నాకు ఎక్కడ తేడా కొట్టిందో తెలీదు, బట్ నార్మల్ టమాటా చట్నీ ఎలా వస్తుందో అలా వచ్చింది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందన్నమాట. కారంగా భలే ఉంది. మర్చిపోయాను, ఆవుపిండి మెంతిపిండి కూడా లైట్గా ఒక చిన్న స్పూను వేసుకోవాలన్నమాట, గ్రైండ్ చేసుకున్నది పౌడరు లాస్ట్లోనే. ఇంకా అదొకటి చేసుకున్నాను. మొత్తం ప్రాసెస్ అంతా నాకు వీడియో తీయడానికి కుదరలేదు, ఎందుకంటే తెలుసు కదా పిల్లలతోటి. సాయంత్రం మొదలెట్టాను అనమాట. ఇది 4:35 ఆ టైంకి. ఇంకా తర్వాత హడావిడిలో పడిపోయి నాకు రికార్డ్ చేయడానికి అవ్వలేదన్నమాట. ఎందుకంటే మిక్సీ చేయాలి అంటే కనుక ఈయన వచ్చి చెయ్యాలి వర్క్ అయిన తర్వాత. నేను వీటితోటి మిక్సీ చేయడం అనేది కష్టం. ఇంకా అందుకని పెద్దగా చేయడానికి కుదరలేదన్నమాట వ్లాగ్ అనేది. ఇంకా ఫుల్ వర్క్. ఏంటి అంటే వీకెండ్ మనకి చెప్పాను కదా, మిడ్ సమ్మర్ అండ్ లాంగ్ వీకెండ్ అని చెప్పి ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడేస్ అనమాట. ఇంకా అందుకని చెప్పి ముందే అన్నీ తీసి పెట్టుకోవాలి. షాప్స్ ఏమి ఉండవు. మెయిన్గా చికెన్, మీట్ అసలు ఏమి ఉండదన్నమాట. చాలామంది బార్బిక్యూ చేసుకుంటూ ఉంటారు ఈ వీకెండ్. ఇంకా అందుకని ముందే వెళ్ళి తెచ్చుకోవాలి అన్నట్టుగా మొత్తం లిస్ట్ తయారు చేసుకుంటా ఉన్నాను అనమాట, ఏమేమి కావాల్సి వస్తాయి ఏంటి అని. మిడ్ సమ్మర్కి అయితే బయటకు వెళ్దామని అనుకుంటున్నాం సిక్టియోనాకి. అక్కడ ఏంటంటే సెలబ్రేషన్స్ జరుగుతాయి అన్నమాట. ఇంకా అది కాకుండా బార్బిక్యూ కూడా చేసుకుందామని అనుకుంటున్నాము, ప్లాన్ చేసుకుంటున్నాం, చూడాలి. అదంతా అయితే మీకు కమింగ్ వ్లాగ్లో చూపిస్తాను, మొత్తం అంతా ఎలా జరిగింది ఏంటి అని. ఇంకా ఇక్కడ వచ్చి రోజుకి మా కుట్టో డెవలప్మెంట్ చాలా ఎక్కువైపోతుంది అనమాట. అసలు మామూలుగా డెవలప్మెంట్ అవ్వట్లేదు. నేనైతే తట్టుకోలేకున్నాను. చూస్తుండగా 1 year అయిపోతుంది, 11 months, అప్పుడే 1 year. ఎవ్రీడే నేను కౌంట్ చేసుకున్నాను అనమాట. లైక్ ఒక్కో రోజు ఇలా గడిచింది అని. ఎందుకంటే ప్రతిదీ సోక్ చేసుకున్నాను. ఇదే లాస్ట్ ఇది మదర్హుడ్కి. అండ్ ఆ ఇన్ఫెంట్ ఇదనేది, ఆ స్టేజ్ అనేది పద్దాక రాదు అసలు. అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మాటల్లో చెప్పలేను అనమాట. అవన్నీ అయితే సోక్ చేసుకున్నాను. ఇంకా ఇది వెన్స్డే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశానండి. థర్స్డే మొత్తం వ్లాగ్ చేశాను. ట్రై చేశాను అట్లీస్ట్ లాస్ట్ వరకైనా వ్లాగ్ చేయడానికి. చాలా అంటే లైక్ ఒక్కోసారి చాలా వ్లాగ్ చేయాలి, చాలా షేర్ చేసుకోవాలి మీతోటి, అలా ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే చెప్తున్నాను కదా, చాలా డిమోటివేటెడ్గా అనిపిస్తుంది అనమాట లాస్ట్ వ్లాగ్లో చూపించినట్టు.
సడన్‌గా ఏమైపోద్దో తెలీదు. బుర్రకలా అయిపోద్ది. రీసెంట్‌గా మా అత్త కాల్ చేసి చెప్తుందనమాట. విటమిన్ డి వలన అలా ఉంటుంది. ఫీడింగ్ ఇస్తున్నావు కదా! విటమిన్ డి కూడా ఏసుకుంటూ ఉండు. నాకు కూడా సేమ్ అట్లానే అయ్యేది అని చెప్పి తన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటా ఉండింది. కరెక్టే అని అనిపించింది. ఒక దీంట్లో చూడాలి అంటే. అండ్ బ్లడ్ టెస్ట్ కూడా ఇవ్వాలి. బ్లడ్ ఇచ్చి రావాలనమాట. మండే ఎళ్తాను. వెళ్ళి వచ్చిన తర్వాత తెలుస్తది నాకేం తక్కువైంది అని చెప్పి. మనకి తెలీదు మైండ్ మీద ఏం ఎఫెక్ట్ అవుతా ఉంటదో సడన్‌గా స్టార్ట్ అవుతది. అది సంథింగ్ ఏదో ఒకటి మన బాడీలో రిలేటెడే ఉండి అలా ఎఫెక్ట్ చూపిస్తది. మనం అది గ్రహించుకోలేమనమాట. మనం అది గ్రహించుకునేటప్పటికే అది సివియర్ అయిపోద్ది. సో, ముందే తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేసుకోవడం అనేది కరెక్ట్. బ్రేక్‌ఫాస్ట్‌కి పొంగల్ చేస్తున్నాను. మా కుట్టోడు ఇడ్లీ, పొంగల్ బా తింటాడు. సో, ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్‌లకి ఆ 2 అయితే బా ఇష్టం. పిండి అయితే అయిపోయింది. ఇంక అందుకని చెప్పి పొంగలైతే చేస్తున్నా అనమాట. ఈయనేమో వర్కింగ్ ఆ రోజు. అండ్ ఈ వీక్‌కి లాస్ట్ డే కాబట్టి కొంచెం హడావిడి గందరగోళంగా ఈయనకి ఆఫీస్ వర్క్ ఆ టెన్షన్స్ ఉంటాయి. ఇంక ఈయన్ని డిస్టర్బ్ చేయకూడదు అన్నట్టుగా నేనే సైలెంట్‌గా పని చేసుకుంటా ఉన్నా అనమాట. ఈయన లేసొచ్చినాక కాఫీ పెట్టాలి. అండ్ హాలిడే రొటీన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అస్సలు ఇల్లంతా అరుపులు అరుపులు గందరగోళంగా ఉంటుంది. గోల అంటే గోల కాదనమాట. ఈయన ఎలా పని చేసుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను కిచెన్‌లో వంట చేసేటప్పుడే టెన్షన్ వచ్చేస్తుంది. వీళ్ళ అరుపులకి పరిగెడతారు, అటు పరిగెడతారు, ఇటు పరిగెడతారు. పోనీ బయటికి పంపించేద్దాం అనుకుంటే కుట్టోడిని చూసుకోవడానికి అవ్వదు. ఇంకా స్లోగా అలవాటు పడాలి. లైక్ బయటికెళ్ళడం, ఇంట్లో ఉండటం. పిల్లలు మోస్ట్ ఆఫ్ ద టైమ్ బయట ఉంటే ఏంటంటే పగల టైము కొంచెం ఆఫీస్ పని చేసుకునేదానికి మనశ్శాంతిగా చేసుకోవడానికి అవ్వుద్ది. పీస్‌ఫుల్‌గాని సౌండ్ లేకుండా లేదంటే కాల్స్‌లో కంటిన్యూస్‌గా అరుపులనమాట అసలు. ఈయనేమో కాల్ స్టార్ట్ అవుతుంది సైలెంట్‌గా ఉండమని చెప్పడం బయటకు వచ్చి నేను వీళ్ళకి చెప్పడం, వీళ్ళు పక్క రూమ్‌లోకి వెళ్ళిపోయి ఆడడం. అలా అవుతుందనమాట ప్రస్తుతానికైతే. ఇంకా స్లోగా వాళ్ళని బయటికి పంపించాలి. నేను కూడా బయటికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను మ్యాక్సిమం టైమ్స్. బట్ యాహ్! మనకేంటంటే వెస్టర్న్ కల్చర్ వేరే, మన ఇండియన్ కల్చర్ వేరే. మన ఇండియన్ దీనికి వచ్చేటప్పటికి ముందర ప్రయారిటీ ఏంటంటే ఇంట్లో పనులు. ఇంట్లో పనులు అయిపోయినాయి అంటే అప్పుడు మనశ్శాంతిగా ఒక పీస్ ఆఫ్ మైండ్ తోటి బయటికెళ్ళి ఓకే. పనులేమి లేవు కదా ఇంట్లో. మన కోసం ఎవరు వెయిట్ చేయట్లేదు. మనం ఫుడ్ పెట్టాలి అది ఇది అనుకుంటూ సో, ప్రశాంతంగా మనం వెళ్ళి వాక్ చేయొచ్చు అలా ఉంటది. కానీ అలా లేదు. ఎక్కడిదక్కడ వదిలేసేసి మనం వాకింగే చెయ్యాలి అంటే గనక అదేంటో మరి నా బుర్ర అలాగా అనిపించదు. ఎందుకంటే మెయిన్ థింగ్ పిల్లలు చిన్నోళ్ళు. పిల్లలు పెద్దోళ్ళు అయ్యుండి మన మీద డిపెండ్ అవ్వలేదు. వాళ్ళు అంటే సొంతంగా చేసుకోగలరు అన్నీ. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు అని అన్నప్పుడు మనం అలా వాక్ చేయొచ్చు హ్యాపీగాని. ఓకే. మన కోసం ఎవరు వెయిట్ చేయట్లేదు. మనం పెట్టాలి అనేం లేదు. వాళ్ళు కాళ్ళు చేసుకోగలరులే అనే దీనితోటి ఉంటదనమాట బుర్ర. సో, అప్పుడు ఎంతసేపు అంటే అప్పుడు వాక్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నా పరిస్థితి అలా కాదు. అలా ఆలోచించడానికి కూడా నా మైండ్ ఇదవ్వట్లేదనమాట. మోల్డ్ అవ్వట్లేదు. ట్రై చేయాలి వెస్టర్న్ కల్చర్‌ని అడాప్ట్ చేసుకొని ఇంట్లో పనుల కన్నా ఎక్కువ ప్రయారిటీ బయటికెళ్ళిపోవడం అని. ఇక్కడ ఎక్కువ మంది లైక్ స్ట్రోలర్స్ పట్టుకొని బయట వాకింగ్ అది ఇది అని అంటారు. కానీ నాకేంటో ఫస్ట్ థింగ్ ఇంట్లో పనులు, ఇంట్లో పిల్లలు, ఇంట్లో ఈయన ఇదే అనమాట ఎంతసేపుని. నా మైండ్‌లో తప్పుందా? నా వే ఆఫ్ థింకింగ్ తప్పుందా? లేకపోతే ఏంటి అనేది నాకు అర్థం కాదు. బట్ నాకు ఇంటర్నల్‌గా ఒకటైతే తెలుసు. ఎవరిది తప్పులేదు. ఎవరి ప్రయారిటీ వాళ్ళది. ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలో వాళ్ళకిస్తారు అని చెప్పి. బట్ యాహ్! స్లోగా నేను కూడా అడాప్ట్ చేసుకోవాలి. నిదానంగానే బయటకెళ్ళడం, బయట గాలి పీల్చడం. ఒక్కోసారి వెళ్ళంగానే చాలా రిలాక్స్డ్‌గా అనిపిస్తది. ఒక్కోసారి అసలకి నేను ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో ఇలా బయటికెళ్ళాను. నాకు గుర్తే లేదు. లాస్ట్ టైం నేను ఎప్పుడు ఒక్కదాన్నే వెళ్ళి షాప్‌లో ఏదన్నా కొనటం గానియండి, ఏదన్నా వస్తువు తీసుకోవడం గానియండి, చాలా రేర్ అనమాట. ఈ మధ్య కాలంలో ఒక 2 ఇయర్స్ అయినట్టుంది. ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను
లైక్ 7th మంత్ వరకు తిరిగినట్టున్నా. తర్వాత ఇంకా నాకు అసలు ట్రైను, బస్సు ఇవేం పడలేదనమాట. నా వల్ల కాలేదు. ఆ తర్వాత మానేసినట్టున్నాను. సో ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతున్నట్టుంది దగ్గరగా నేను సొంతంగా వెళ్ళి. చూడాలి తర్వాతనే వెళ్తాను. తర్వాత ఎలాగో కుట్టిగాడు నాతోటే ఉంటాడు కాబట్టి వాడితో తీసుకుని వెళ్తానేమో మేబీ. చూద్దాం. అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను ఆబ్వియస్గా. ఇంకా కాఫీ ఈయన లేచిన తర్వాత ఈయన పెడుతున్నారనమాట. నేనైతే పొంగల్ ఆన్ చేసేసాను. అక్కడ ఎంత మతి లేకుండా ఉంటుంది. లైక్ నైట్స్ అస్తమానం లెగుస్తాం కదా, మల్టిపుల్ టైమ్స్ ఫీడింగ్కి లేచి మార్నింగ్ బుర్ర కరెక్ట్గా పని చేయాలి అంటే హాఫ్ పని చేస్తుంది అనమాట. 50-50 పని చేస్తుంది. రైసును పెసరపప్పు వేసేసాను. తర్వాత ఉప్పును పసుపు లైట్గా వేస్తాను అనమాట ఉడికేటప్పుడే అన్నము. అది వేయటం మర్చిపోయాను. క్లోజ్ చేసేసిన తర్వాత లిడ్ అప్పుడు గుర్తొచ్చింది. మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ వేసాను అనమాట. ఈయన అదే ఎక్కిరిస్తున్నారు, అట్లా మర్చిపోయావు అని చెప్పి. ఇంకా కామెడీ చేసుకుంటూ ఉంటాం అనమాట, అది ఇది అనుకుంటాని. సరే ఇంకా పెట్టేసేసి మా ప్రిన్సెస్ అయితే లెగదు తొందరగా. 9:30 ఆ టైంకి లెగుస్తుంది హాలిడే స్టార్ట్ అయిన దగ్గర నుంచి. ఇంకా పొద్దున్నే మేమైతే లేచిపోతాం యాజ్ యూజువల్గా 7:30 ఆ టైంకి లేచిపోతాం అనమాట. నేను కుట్టోడు. సో అదే టైంకి మా పెద్దోడు కూడా లేచిపోతాడు. వాడికి స్కూల్ టైము కరెక్ట్గా 6 అంటే 6కి లెగుస్తాడు. హాలిడేస్లో మరీ 6కి లెగట్లేదు కానీ 7 అలా అయితే లేచిపోతున్నాడు. ఇంకా అంతకన్నా పడుకోలేడాడు ఎక్కువసేపు. లేచి ఇంకా వీడిని చూసుకుంటూ ఉంటాడనమాట. ఈలోపు నేను కాఫీ పెట్టడము, బ్రేక్ఫాస్ట్ చేయటం ఇదంతా అయితే చేస్తున్నాను. మోస్ట్లీ డేస్ ఇలా గడుస్తున్నాయి. చాలా నిద్రగా లెగటం, ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుని తినటం అలాగైతే అవుతుంది. హాలిడేస్ ఏమో కానీ అసలుకి మ్యాక్సిమం టైం నేను కిచెన్లోనే ఉంటున్నాను అని అనిపిస్తుంది. వీకెండ్ లేదు, వీక్ డే లేదు, ఏది తేడా తెలియట్లేదు. హాలిడే స్టార్ట్ అయితే అదొక ఇది ఏంటంటే ఏ రోజు ఏదో తెలీదు, డేట్ కూడా తెలీదు ఏది ఆ రోజు అని చెప్పి గడుస్తుంది అలాగా. నాకేంటంటే మెయిన్ నేను కాఫీ తాగేటప్పుడు నాకు గోల్ వద్దు, నేను ప్రశాంతంగా ఆస్వాదించుకుంటూ తాగాలి ఆ కాఫీని. అసలు ఆ సిప్ చేయంగానే ఏంటంటే మైండ్ అంతా ఇలాగా ఏదో ఒక డార్క్ మబ్బులోంచి ఇలా స్లోగా రిలీజ్ అవుతున్నట్టు ఉంటుంది లైట్ అంతా. అంత ఎఫెక్ట్ ఉంటుందన్నమాట కెఫెన్ అనేది నిద్రమత్తుకి. అండ్ ఒక్క కాఫీ అలవాటు అయిపోయిన తర్వాత అంటే లైక్ కాఫీలో కూడా పర్టికులర్గా ఒక బ్రాండే మళ్ళీని ఇది అలవాటు అయిపోయిన తర్వాత ఇంకా ఏ కాఫీ పౌడర్ తాగినా కూడా అది కాఫీ తాగిన ఫీల్ రావట్లేదు. అది ఎలా అలవాటైందో తెలియదు. ఈయన కడుపుతోటి ఉన్నప్పుడు నేను తీసుకుని వచ్చి ఒకసారి ఇది ట్రై చేద్దాం, ఆఫీస్లో ట్రై చేశాను, చాలా బాగుంది అని అన్నారు. సరే ఇంకా అలా ట్రై చేసిన దగ్గర నుంచి నాకు ఇంకెప్పుడు చూడు అదే. అది టీ పెట్టినా ఏది చేసినా అసలు అవ్వదనమాట. చూసారా ఫోన్ ఎట్లా పడిసాడో. నేను ఒక 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చున్నానంటే ఏదో ఒకటి చేస్తాడనమాట కుట్టుడు, అది ఇది అనుకుంటూ. అండ్ టమాటా పచ్చడి చేశాను చెప్పాను కదా, ఎంత యమ్మీగా ఉందంటే అది బ్రేక్ఫాస్ట్లోకి తినచ్చు అండ్ అన్నంలోకి తినచ్చు అనమాట. అంత బాగుంది. పిల్లలకైతే బాగా నచ్చేసింది. పిల్లలు అన్నారు మధ్యాహ్నం నేను పచ్చడన్నం కలుపుకుని నెయ్యి వేసుకుని తింటాం అమ్మ, ట్రై చేస్తాం ఎలా ఉంటుందో అని చెప్పి. అండ్ నిజంగా ట్రై చేశారు, తెగ నచ్చేసింది అనమాట పిల్లలిద్దరికీ. నాకు అనిపించింది పర్ఫెక్ట్ ఇండియన్ ఇదిలాగా అనిపించింది అనమాట. లైక్ ఇక్కడ ఉండే పిల్లలు అంత కారం తినరు. అంత నార్మల్గా పప్పు తినమంటేనే కారం మండిపోతుంది బాబోయ్, అది ఇది ఉస్సు బుస్సు అని అంటారు. అలాంటిది నా పిల్లలు పచ్చడి అన్నమే తింటున్నారు, ఏంట్రా బాబోయ్ అనిపించింది. అది మంచిదో చెడ్డదో తెలీదు, బట్ ఎంతైనా కూడా మన ఫుడ్ అలవాటు చేయకపోతే చాలా కష్టం. మన ఫుడ్ ఖచ్చితంగా అలవాటు చేయాలి. మా కుట్టోడికైతే అసలు మన ఫుడ్డు, మన లంచ్ డిన్నరు అన్నం పప్పు ఎప్పుడన్నా ఒకసారి నేను పెడితే 2 ముద్దలు తిని 3వ ముద్ద కూసేస్తున్నాడు. వాడికి అస్తమానం ఏంటంటే ఇక్కడ ఫుడ్డే అనమాట బాగా అలవాటు అవుతుంది. నేను ఎంత ట్రై చేసినా కూడా మన ఫుడ్ అనేది వాడికి ఎక్కట్లేదు. బ్రేక్ఫాస్ట్ పొంగలు ఇడ్లీ ఇవైతే తింటాడు కానీ అన్నం పప్పు తినమంటే మాత్రం అతి కష్టం మీద కుక్కి పెడుతున్నాను, ఇష్టపడట్లేదు అనమాట.
బలవంతంగా పెడతాం కానీ వాళ్ళు ఇష్టంగా తినటం వేరు, బలవంతంగా తినడం వేరు కదా. మరి ఏమన్నా కొంచెం ఊహ తెలిసి పెద్దగా అయితే ఏమన్నా తింటాడేమో చూడాలి. కొరికేస్తున్నాడు, అల్లరుకుంటాడు. హాయ్ పిచ్చుక, హాయ్ కుట్టు, గుడ్ ఈవినింగ్ కుట్టు. కుట్టుడు పిచ్చుకు, దా దా చెప్పు, దా దా పిచ్చుకు, దా దా చెప్పమ్మా పిచ్చుకొని, దా అను, దా అను. ఏంటది స్మైల్ 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 చేయబట్టుంటే ఏంటది? అమ్మో స్మైల్ చేయరా, ఒక్క ఫోటో దిగుదాం అంటే స్మైల్ చేయవను చేయవక్క, కొరికిస్తా. అమ్మా కొడతావా నన్ను? అమ్మా అబ్బా మా అమ్మని కొట్టాడు కుట్టువాడు. అమ్మా మళ్ళీ పడిందిరా నాయన. ఈడేవడరా బాబు, నవ్వుతుంటే ఏడుతుంటే నవ్వుతున్నాడు. అబ్బా 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 జుట్టురా, ఉన్న జుట్టు కూడా ఊడిపోద్దిరా కుట్టిగా. అబ్బా అసలు నీకు కష్టం కొరికేనా నేను? అమ్మ జుట్టు పీకుతా, అమ్మ ఏడుస్తుందిరా అంటే ఇంకా నాలుగు షార్ట్గా పీకుతావా? కోరికిస్తుంది. ఏమన్నా బట్టలు తయారు చేస్తాను ఏంటి నువ్వు? మరి ఏం మెషర్ చేస్తున్నావు? ఏం కాలేదు ఎయ్యి ఎయ్యి డాన్స్ డాన్స్ కుట్టు డాన్స్. అవునవును అవును. అయ్యో ఎయ్యి డాన్స్, కమ్ ఆన్ డాన్స్. అవును అమ్మ బాబాయ్ ఏంట్రా అది దబాయింపునేది? ఏంటి కుట్టు ఏంటంట? ఎక్కడికి వెళ్తున్నావు? అటు వద్దు, దా ఇట్రా. ఏం చేస్తున్నారా? తాతయ్య రా తమ్ముడు, వచ్చి కమ్ హియర్ బ్రో. మీరిద్దరు అరుచుకుంటున్నారంట. కన్నా ఆపు, కన్నా ఆపు.
వాడు చూడు. ఏయ్ రే 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 కన్నా కళ్ళజోడు గుచ్చుకుంటుంది ఆడికి. తమ్ముడు మెస్ చేద్దాము. తమ్ముడు బాబ్బా అసలు అయ్యో అసలు కన్నా కన్నా ఇంకా చాలా ఆపేసి ఏంటి కుట్టు కుట్టు ఇదిగో తీసుకో తమ్ముడు. అక్క చుట్టూ తీసుకో. గ్లాసెస్ వద్దు అక్కకి ఇచ్చేసేయాలి. తీసుకో ఫాస్ట్ తీసుకో తమ్ముడు. ఆడికి వచ్చంట కొరుకుతున్నావు నువ్వు. గత కొన్ని డేస్గా వాడు అలా ఏదో సడన్గా పడిపోవడం అండ్ పడిన దగ్గర అలా ఉండిపోవడం అనమాట, కదలకుండా అలిగేసేసి నేను పడ్డాను అని షాకింగ్ ఫేస్. అసలు డెవలప్మెంట్స్ ఎంత ఇదిగా కనిపిస్తున్నాయి అంటే వాళ్ళలోని. నాకు అంటే 8 years గ్యాప్ తర్వాత పిల్లల్ని కనడం కదా, భలే అనిపిస్తుంది. ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ అదేంటో కరెక్ట్గా అదే టైంకి నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. వాడు పడ్డము, వాడు పెద్దగా నాకు ఇవన్నీ చూసుకుని నన్ను పిచ్చి పిచ్చిగా తిట్టుకుంటాడు, అమ్మ ఇలా తీసింది నన్ను అని చెప్పి. లేకపోతే నవ్వుకుంటాడో మెచ్చుకుంటాడో చూడాలి. ఇగోండి గోల అంటే గోల కాదు, అవతల ఈయన పని చేసుకుంటున్నారు, ఇక్కడ కూర్చుని వీళ్ళు అరుచుకుంటున్నారు. వీళ్ళిద్దరూ అరుచుకుంటున్నారని దాని జుట్టు అందించి పీకు కుట్టమ్మా అంటే వాడు నిజంగానే పీకుతున్నాడు అనమాట దాని జుట్టుని. అసలు మామూలుగా గోల్ చేయట్లేదు. వాళ్ళిద్దరూ అరుచుకుంటున్నారు, కితకితలు పెట్టుకుంటున్నారని మా కుట్టోడు కూడా అరుస్తున్నాడు. వెళ్ళి ఏంటో నుంచుంటాడు, అయ్యి అని అంటాడు, మళ్ళీ వచ్చి కూర్చుంటాడు. వీళ్ళిద్దరు ఎంత ఎప్పుడు చూడు తనుకుంటానే ఉంటారు అన్నట్టుగా ఫేస్ పెడతాడనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. వీడికి ఏంటంటే అసలు నిజంగా ఎంత అదృష్టమో వీడిది అని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఇద్దరు అన్న అక్క ఇద్దరు చక్కగా చూసుకుంటారనమాట వాడిని. ఇంకా బయటకు వచ్చామని చెప్పాను కదా, నెక్స్ట్ లాంగ్ వీకెండ్ అండ్ ఏమేమి కావాలో అన్నీ తీసుకోవాలి అని చెప్పి. ఇంట్లో వీకెండ్ అంటే చిప్స్ ఉండాల్సిందే ఖచ్చితంగా పిల్లలకి. ఇంకా అవైతే తీసుకున్నారు. ఇంకా ఏమేం కావాలో అవన్నీ తీసుకున్నాం. మీట్ ఏంటంటే బార్బెక్యూ చేసుకోవడానికి అనమాట. ఇంకా తమ్ముడు కలిసాడు దారిలో. నేను అదంతా వీడియో రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే కుదరలేదు, హడావిడి అయిపోయింది అనమాట లాస్ట్ మినిట్లోనే. ఇంకా వాడు వచ్చాడు, ఇంక మేము వాడు కొన్ని అట్లా షాప్ చేసాం అనమాట. మేము వెళ్ళేటప్పటికే చికెన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, కొన్నే మిగిలినవి. ఇంకా మిగిలిన వాటిలో ఏవో తీసుకున్నాము, సాసేజెస్, హాట్ డాగ్ సాసేజెస్, ఇంకా రిబ్స్ అట్లా అనమాట. ఇంకా అలా అయింది. కస్టర్డ్ ట్రై చేద్దాం అన్నట్టుగాని ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. మొత్తం అన్ని ఫ్రూట్స్ కట్ చేసి పెట్టి అదంతా చేస్తున్నాను. ఆ రోజు అయితే చేసి పెట్టేసేస్తే ఫ్రిడ్జ్లోనే ఇంకా నెక్స్ట్ డే వెళ్ళి తినడానికి బాగుంటుంది కదా అన్నట్టుగాని అలా అయితే గడిచిందండి థర్స్డే అంతాని. నాకు చాలా హెక్టిక్ కానీ. బట్ ఈ కమింగ్ వ్లాగ్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు, సో మిస్ కాకుండా చూడండి. ఈ వ్లాగ్ ఎలా ఉంది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నారంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Seeing monsters at your window, no you can't sleep.